హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో వ్లాగ్స్ వచ్చేసి. ఇంకా 2-3 డేస్ పైన అయిపోయిందనమాట. ఎందుకు అసలు నాకు టైం అయితే కుదరట్లేదు. అందుకనేసి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య నుంచి. అయితే వీడియో వచ్చేసి ఇంకా చేపల కర్రీ చేస్తున్నాను అనమాట. సింపుల్గా అయితే ఇంకా నా స్టైల్లో ఇంకా చేపల కర్రీ అయితే చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న హోలీ రోజునైతే తీసిన వీడియో అనమాట. హోలీ రోజునైతే ఫిష్ కర్రీ చేశాను, అప్పుడు తీసిన వీడియో అనమాట. ఇంక ఇది ఈ రోజు అయితే పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ రోజు ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి. ఇంకా హోలీ కదా, హాలిడే ఇచ్చారు. ఇంకా పిల్లలు అయితే ఇంకా బొమ్మలు వేసుకొని ఇంకా ఆడుకుంటున్నారనమాట. ఇంకా ఎండ మామూలుగా అయితే లేదు బయట అయితే. ఇంకా లోపలే ఆడుకోమని చెప్పాను. పొద్దున్న నుంచి ఇంకా ఆడుకుంటున్నారు. పొద్దున్నైనా సరే ఎండ బాగుంది కదా, ఇంకా లోపలే ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాకి కిచెన్లోకి అయితే వచ్చానమాట. ఇంకా చెప్పాను కదా, ఫిష్ అయితే ఇంకా చేయించుకునేకైతే అక్కడైతే తీసుకొని వచ్చేసాము. ఇది క్లీన్ చేయడానికి అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లోపు అయితే పడుతుంది. శుభ్రంగా వాళ్ళు చేసినా సరే, పులుసు అంతా చేసినా మనం అయితే నీట్గా ఇంకా రాయికేసి పాముకొని క్లీన్గా అయితే చేసుకోవాలి కదా. ఇంకా అదే చేస్తున్నాను. ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఇంకా స్కూల్లో ఉన్నట్లయితే ఇంకా చేపల కర్రీ చేయడానికి అయితే టైం అయితే కుదరదు. అందుకనేసి ఇంటి దగ్గరే ఉన్నారనేసి ఇంకా చేపలు అయితే తీసుకుని వచ్చాడనమాట. ఇంకా అక్కడే చిన్న చిన్న పీకులు అదే చిన్న చిన్న పీసులకి అయితే కట్ చేయించుకొని అక్కడే చేయించుకొని తీసుకుని వచ్చేసాడు. ఇదివరకు అయితే నేనే చేసేదాన్ని. చేప అయితే ఇంకా నాకు అంత టైం పట్టేస్తుంది చేప చేయడానికి అనేసి. సో ఇప్పుడు అన్న తెచ్చుకోవాలన్నా ఇంకా అక్కడే చేయించుకొని తీసుకొని వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చినాకైతే ఈ ముక్కలు క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో, హోలీ స్పెషల్ ఏంటో ఇంకా చెప్పండి. సో ఇంకా మా పిల్లలు అయితే హోలీ ఆడదాం మమ్మీ, రంగులతే మమ్మీ అనేసి పొద్దుటి నుంచి ఒకటే పాట పాడుతున్నారు. పెద్దయినాక ఆడుకోవచ్చులు అనేసి చెప్పాను. ఇంకా నచ్చ చెప్తే ఇంకా గిద్దలు వేసుకొని బొమ్మలు వేసుకొని లోపలైతే ఆడుకుంటున్నారు. ఆ పెద్ద బాబు అయితే ఇంకా బతులాడే ఒక 10 నిమిషాలు వీడియో తీనానా అని చెప్తే ఇంకా నా దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంకా మా పెద్ద బాబు తీసిన వీడియో ఇంకా ఇది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మొత్తం రాగేసి పామేసాను, క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా అందులో వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసేసుకుంటున్నాను. తీసేసుకున్నాక 4-5 సార్లు కడిగేసుకుంటున్నాను. కడిగేసుకున్నాక అయితే కొంచెం గల్లుప్పు వేసేసుకుని మళ్ళీ తోమి ఒక 5-6 సార్లు అయితే కడిగి ఇంకా లోపలికైతే తీసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చాలామంది అయితే వీడియోస్ రావట్లేదు అక్క అనేసి కామెంట్ చేస్తున్నారు. సో చెప్పాను కదా, నాకైతే కుదరట్లేదు కొంచెం పని వల్ల, అందుకనేసి ఇంకా పెట్టట్లేదు అనమాట. స్కూల్కి వెళ్తేనే చక్కగా అయితే మా పని అంతా కంప్లీట్ అయిపోద్దండి. అసలు ఇంటి దగ్గర ఉంటే ఏమి పని అవ్వదు. లేద్దాంలే, స్కూల్ లేదు కదా లేద్దాంలే, ఎందుకులే పొద్దున్నే అనేసి 1 గంట లేట్గానే లెగిస్తాము. దానివల్ల అసలు ఏం పని అవ్వదనమాట. టిఫిన్లే 10 అయిపోద్ది తినేసరికి. మాకు పిల్లలు స్కూల్ ఉందంటే ఇంకా పిల్లలు పొద్దున్నే తినేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళినంటనే మేము కూడా తినేస్తాము. అంత టైం అనిపించుతుంది అనమాట. ఇంక ఇంటి దగ్గర ఉంటేనే పనులు ఏమీ అవ్వవు, కొంచెం బద్ధకం వచ్చేస్తుంది ఎవరికైనా సరే. సో ఇంక ఈరోజు మా పని ఇంకా అట్లాగే అయిందనమాట. ఇంకా 11కి వెళ్ళి ఫిష్ అది తీసుకుని వస్తే ఇంక లోపు నేను రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను. ఈ తర్వాత ఫిష్ తెచ్చినాకైతే క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇలా సింపుల్గా అయితే గడిచింది. రోజు కూడా అలాగే గడిచింది సింపుల్గా అయితే. లేట్గా బద్ధకంగా అట్లా చేయనా వద్దనేసి ఇంకా అట్లా చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్లు తిన్నాయి, టీ తాగిలినాయి, ఇంకా మొత్తం ఎంగిల్ సామాన్లు ఉంటే బయట వేసిస్తాను. ఆ మూల వేసినవి అయ్యానండి. ఈవినింగ్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. వంట అది పూర్తి చేసుకుని పిల్లలకైతే ఇంకా అన్నం అది పెట్టాలి కదా. ఇంకా టైం అయితే 1 గంట 2 అయితే అయిపోతుంది. మళ్ళీ ఎండలు బాగా ఉన్నాయి కదా, అందుకనేసి ఇంకా మధ్యలో పని ఏమి చేయను. ఇంక ఇంట్లో నుంచి బయటకు కూడా రానమాట. ఇంకా పిల్లలు వస్తూ ఉంటారు, అసలు ఇంట్లోనే ఉండలేరండి. కొంచెం అది లోపలగా ఉంటుంది రూమ్ అయితే, అసలు గాలేదు. సో 4-4:30కి అట్లాగా బయటకు వస్తామన్నమాట. సో ఫైనల్ ఇక్కడైతే ఫిష్ అది కడిగి తీసుకొని వచ్చేసాను. చక్కగా నీట్గా కడిగానండి. రైస్ అయితే ఉడికిపోయింది. ఇక్కడైతే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిపోయినాకైతే ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చక్కగా అయితే దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. సో సింపుల్గా అయితే నా చేత్తో ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫిష్ ఫ్రైకి ఒక 4-5 ఎక్స్ట్రా పీసులు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు మార్నింగ్ ఫిష్ ఫ్రై చేయొచ్చు అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఎక్కువ కూర అయితే మిగిలిపోతుంది అనేసి 4 ముక్కలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు అయితే షార్ట్ అయితే పెడతాను, తప్పకుండా వీడియో చూడండి. సో ఇంకెక్కడైతే ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను కదా, ఇంకా అదంతా మసాలాలో పట్టించాను. ఇప్పుడు కూడా కొంచెం 2 స్పూన్ల కారం వేసేసుకొని, సో చేప ముక్కలు కడిగి పెట్టుకున్నాను కదా, ఆ చేప ముక్కలు అయితే చక్కగా వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాకైతే ఆ మసాలా, అల్లం పేస్టు, కారము ఇవన్నీ చక్కగా ఈ చేప ముక్కలకు పడితే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.
చాలామంది అయితే ముక్క అయితే గరిటతో తిప్పకూడదు అంటారు కదా. ఫస్ట్ వేసిన వెంటనే ఒక చిన్నగా మెల్లిగా తిప్పుకుంటే ఏం పర్వాలేదండి. అంత పీసులు అప్పుడే ఉడకదు కదా, ఇంకా సపరేట్గా ముక్కలు ముక్కలు అవ్వదనమాట. సో ఇప్పుడే కొంచెం తిప్పుకొని ఒక 5 మినిట్స్ అదంతా మసాలా అంతా పట్టించేలాగా ఒక్క నిమిషం కలిపేసుకుని ఇట్లాగా గరిటతో మెల్లిగా తిప్పుకొని అట్లా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం మసాలాలు ముక్క పట్టేలాగా మగ్గనిస్తే సో కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే కొంచెం మీడియంగా పెడదాం అనుకుంటున్నాను. అలా గ్రేవీ కాకుండా ఎక్కువ పులుసు కాకుండా నార్మల్గా అయితే ఇంకా పులుసు అనేది రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా తిప్పేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని మళ్ళీ తీసుకుని చింతపండు రసం ఎలాగో రెడీ చేసుకున్నాను. ఆ రెడీ చేసుకున్న చింతపండు పులుసు అయితే పోసేసుకుంటాను అనమాట ఒక 5 నిమిషాల తర్వాత. అసలు ఇప్పుడు అంటే గరిటెట్టి అసలు తిప్పకూడదు, ఎందుకంటే కొంచెం ఉడికిద్ది కదా ఎంతో కొంత, అసలు తిప్పకూడదు అనమాట. జస్ట్ అలా చింతపండు పోసేసి జస్ట్ అట్లా పైన కలుపుకొని సో ఉడికించుకుంటే చేపల కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది రెడీ అయ్యేపటికి 20 నిమిషాల పైనే పడుతుంది. సో ఇదండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఫైనల్లీ కర్రీ అట్లా వచ్చింది అనేసి లాస్ట్లో అయితే చూపించేస్తాను, చూసేయండి. మరి ఒక 15 మినిట్స్ అయితే చూడండి, చక్కగా ఆయిల్ అంతా పై తేలిపోయి చక్కగా కూర కూడా రెడీ అయిపోయిందండి. ఒక్క 5 మినిట్స్ కొత్తిమీరతో మగ్గించుకుంటే కూర అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా అయితే ఈరోజు ఫిష్ కర్రీ చేశాను. సో ఎట్లా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి తప్పకుండా, ఓకేనండి. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి, ఇది హోలీ రోజున తీసిన వీడియో అనమాట. తప్పకుండా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ మరి.